గురువు లేదా దేవుని ప్రాముఖ్యత. ఒక చిన్న కథ. గురువు లేదా దేవుని ప్రాముఖ్యత. ఒక చిన్న కథ. ఒకప్పుడు ఒక మనిషి ఉండేవాడు. ఇతను తన ఇల్లు వదిలి శాంతి కోసం అడవిలోకి వెళ్ళాడు. కానీ జీవితం అతనికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంది. అతను అడవిలో నడుస్తూ లోతుగా వెళ్ళాడు. అప్పుడే అతను పులి గర్జన విన్నాడు. పులి అతనిని చూసి వెంటపడటం ప్రారంభించింది. మనిషి వెనక్కి తిరిగి పరిగెత్తాడు. చెట్టు పైకి ఎక్కి ఊపిరి పీల్చుకున్నాడు. కానీ పై నుండి ఎలుగుబంటి గుర్రు వినిపించింది. ఆ క్షణంలో అతను అరిచాడు, "స్వామి, దయచేయండి." ఇప్పుడు అతనికి పైకి ఎలుగుబంటి, కింద పులి. తప్పించుకోవడానికి మార్గమే లేదు. పగలు, రాత్రి అనే ఎలుకలు సమయాన్ని తినేస్తున్నాయి. క్షణం కూడా సమయంగా లేదు. తేనె తీపి కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ జీవితంలో నిజమైన రక్షణ తీపిలో కాదు. అప్పుడు అతను తేనె తీగల దున్నెను చూశాడు. తేనె కారుతోంది. పగలు, రాత్రి అనే ఎలుకలు సమయాన్ని తినేస్తున్నాయి. క్షణం కూడా సమయంగా లేదు. ఆ క్షణంలో అతను అరిచాడు, "స్వామి, దయచేయండి."